మనం ఈ సృష్టిలో జీవించున్నంత వరకు మన దగ్గర అన్నీ ఉంటాయి. మన ధనం, సుఖ సంపదలు, మన మిత్రులు, మన కుటుంబం, ఈ సమాజం, ఇవన్నీ మనతో పాటే ఉంటాయి. ఏ రోజైతే మనం ఈ సృష్టి నుంచి వెళ్ళిపోతామో వీళ్ళలో ఎవ్వరూ కూడా మనతో పాటు రారు. ఏ ధనము రాదు, సుఖము రాదు, అలాగే సంతోషాలు రావు. ఇక్కడ జనం, ఈ సమాజం, ఇవన్నీ కూడా కేవలం శ్మశానం వరకు మాత్రమే మీతో పాటు వస్తాయి. దాని తర్వాత కూడా మనతో పాటు ఏదైనా వస్తుంది అంటే అది కేవలం మన ధర్మం మాత్రమే. అలాగే ఈ సృష్టిలో మనం తెచ్చుకున్న పేరు కూడా మనతో వస్తుంది. అది కేవలం మీ కర్మల ద్వారానే వస్తుంది. కాబట్టి ఈ సృష్టిలో మీరు ఎప్పటి వరకు జీవించుంటారో అప్పుడు మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే ధర్మాన్ని సాధించండి. అలాగే ధర్మం గురించి స్పష్టంగా తెలుసుకోండి. అలాగే కర్మను సాధించండి. అదే మీ భూతకాలం అవుతుంది. అదే మీ భవిష్యత్తు అవుతుంది. అదే మీ అందరికీ ఒక ప్రేరణగా నిలబడుతుంది.